సో మ్యాట్ స్క్వేర్ లో మీరు ఎలాగో అన్ని దాచేస్తున్నారు, అన్ని థియేటర్లోనే అని అన్నట్టు అన్ని థియేటర్లో వచ్చి చూడాలి అని అంటే మా ఆడియన్స్ కి కొంచెం కూడా హింట్ ఇవ్వాలి కదా. ఈ టీజర్ లో ఇచ్చాం కదా, ఎంత హిట్ ఇచ్చాం. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ గోవాకి వెళ్తున్నారు. ఇంతకంటే మొత్తం చెప్పి రాబోతున్న ట్రైలర్ ఇంకొంచెం చేస్తాం అండి. ఓకే, ట్రైలర్ కోసం ఈగర్లీ వెయిటింగ్. స్టోరీ కదా, ట్రైలర్ చూడలేదు కదండి. అంటే ట్రైలర్ ఎంతవరకు స్టోరీ చెప్తే మాకు తెలియదు కదా. ఓకే, సో యాక్చువల్ ఫుల్ లెంత్ స్టోరీ అయితే మీరు మొత్తం చూసారు. మ్యాట్ స్క్వేర్ ది డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసాము, బట్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు నిజంగా ఫీల్ రాదండి. ఇలా చెప్పనట్టు అర్థమయ్యేట్టు చెప్పమన్నారా డైరెక్టర్ గారు మిమ్మల్ని? నా ప్రాణాలు నేను మాడిపోయిన మసాలా దోస్తుంటుంటే ఎందుకు సార్ చెప్పినట్టు చెప్తారు? బీట్ కానిస్టేబుల్ అన్న వర్డ్ నిజంగానే ఇప్పుడు రావట్లేదు. సో బీట్ కానిస్టేబుల్ గెటప్ వేసినప్పుడే అర్థమైందిరా నేను దొరికిపోతామని చెప్పేసి అని. సో ఆ మూమెంట్ లో ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కనిపించింది నాకు. బికాజ్ ఆ కాంటెక్స్ట్ కూడా ఆల్సో ఇట్స్ వెరీ ఫనీ. అసలు ఎందుకు మేము బట్టలు వేసాం, ఏం జరుగుతుంది, అది కూడా ఇట్స్ వెరీ ఫనీ. సో ఇంకోటి ఏంటంటే బాయ్స్ అందరికీ ఉండే డ్రీమ్ డెస్టినేషన్ అనుకోవచ్చు గోవా. సో ఎందుకు అనుకుంటారు గోవా అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని? యాక్చువల్లీ మీ ఒపీనియన్ ప్రకారం ఓకే, అందుకు తక్కువ కదా, అందుకనే చెప్పబట్టే మీకు తెలిసింది కదా. అంటే జనరలీ నాకు ఎప్పుడు గోవా క్రేజ్ ఉంది తెలుసు. నేను కూడా అప్పుడు అనుకున్నాను ఏముంది అక్కడ గోవా, నేను వెళ్ళాను మావా. ఇప్పుడు అందరు నేను గుడ్ బాయ్ అనుకున్నాను, బ్యాడ్ బాయ్ అనుకుంటాను. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే అందరూ కలిసి గోవా వెళ్ళి ఎక్స్ట్రీమ్ గా ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ రియాలిటీలో అవేం పాసిబుల్ అవ్వవు. అది మ్యాట్ లో పాసిబుల్. అది అదే దాని మీద ఫన్ చేయడానికి మ్యాట్ స్క్వేర్ కథ వచ్చింది.